తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కేవలం ప్రయాణ మార్గంగానే కాకుండా వాణిజ్య, సాంస్కృతిక, ఆర్థిక వారధిగా నిలుస్తున్న జాతీయ రహదారి హైదరాబాద్-విజయవాడ NH65. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులను, ప్రధాన నగరాలను కలిపే ఈ రహదారి నిత్యం లక్షలాది వాహనాలకు, కోట్ల మంది ప్రజలకు జీవనరేఖగా పనిచేస్తోంది. ప్రస్తుతం 4 వరుసలుగా ఉన్న ఈ రహదారిపై రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. పెరుగుతున్న అవసరాలు, భవిష్యత్తు వాణిజ్య అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ మార్గాన్ని 6 వరుసలుగా విస్తరించాలని నిర్ణయించడం ఒక చారిత్రాత్మక ముందడుగు. ఈ మహత్తర ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక DPR సిద్ధంగావడం ఈ ప్రయాణంలో ఒక కీలకమైన మైలురాయి. ఈ నివేదిక వివరాలు, ప్రాజెక్టు స్వరూపం మరియు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ఇప్పుడు సమగ్రంగా పరిశీలిద్దాం. హైదరాబాద్-విజయవాడ రహదారి ప్రస్తుతమున్న 4 వరుసల సామర్థ్యాన్ని ఎప్పుడో దాటిపోయింది. ఐటీ హబ్ హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విజయవాడకు మధ్య రవాణా అనూహ్యంగా పెరిగింది. పండుగల సమయాల్లో, వారాంతాల్లో ఈ రహదారిపై ట్రాఫిక్ జామ్లు సర్వసాధారణమయ్యాయి. ఇది కేవలం ప్రయాణ సమయాన్ని పెంచడమే కాకుండా ఇంధన వృధాకు, కాలుష్యానికి మరియు దురదృష్టవశాత్తు ప్రమాదాలకు కూడా కారణమవుతోంది. పారిశ్రామిక ఉత్పత్తుల రవాణా, వ్యవసాయ సరుకుల తరలింపు మరియు ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో 6 వరుసల విస్తరణ అనేది కేవలం సౌకర్యం కోసం కాదు, ఇది ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు సాగడానికి అవసరమైన మౌలిక ఇంధనం. వేగవంతమైన, సురక్షితమైన మరియు అడ్డంకులు లేని రవాణా వ్యవస్థను అందించడం ద్వారా ఈ రెండు నగరాల మధ్య ఆర్థిక కార్యకలాపాలను బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకైనా DPR అనేది ప్రాణాధారం. ఈ రహదారి విస్తరణకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇప్పుడు సిద్ధమైంది. దీనిని ఈ నెల అంటే నవంబర్ 2వ వారంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI యొక్క ప్రాజెక్ట్ అప్రైజల్ అండ్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీ PATSC ముందు అధికారులు ప్రవేశపెట్టనున్నారు. ఈ కమిటీ ప్రాజెక్టు యొక్క సాంకేతిక, ఆర్థిక మరియు ఆచరణాత్మక అంశాలను కూలంకషంగా పరిశీలిస్తుంది. ప్రాజెక్ట్ అధికారులు మొత్తం 4 వేరువేరు ఆప్షన్లను అంటే అలైన్మెంట్లను సిద్ధం చేయగా, అందులో మొదటి ఆప్షన్ను ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మొదటి ఆప్షన్ ప్రస్తుత అవసరాలను తీరుస్తూ, తక్కువ భూసేకరణతో మరియు పర్యావరణానికి కనీస నష్టం కలిగిస్తూ అత్యంత ఆచరణీయంగా ఉండటంతో దీనివైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. PATSC ఈ ఆప్షన్ను ఆమోదిస్తే ప్రాజెక్ట్ తదుపరి దశలకు వేగంగా పరుగెడుతుంది. ఎంపికైన మొదటి ఆప్షన్ ప్రకారం ఈ ప్రాజెక్టు స్వరూపం అత్యంత ఆధునికంగా మరియు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉండనుంది. మొత్తం 232 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు విస్తరణ జరగనుంది. ఇది 2 రకాలుగా విభజించబడింది. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం. తెలంగాణ పరిధిలో ప్రస్తుతమున్న 4 వరుసల హైవేని 6 వరుసలుగా విస్తరిస్తారు. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ, ఎందుకంటే ఇప్పటికే ఉన్న రద్దీని నిర్వహిస్తూనే నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంటుంది. గ్రీన్ఫీల్డ్ అంటే పూర్తిగా కొత్త మార్గంలో రోడ్డు నిర్మించడం. ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కొన్ని కీలక ప్రాంతాల్లో బైపాస్ రోడ్ల రూపంలో రానుంది. ఆంధ్రప్రదేశ్లో కీలకమైన బైపాస్లు, రద్దీగా ఉండే పట్టణాలు మరియు గ్రామాల గుండా వెళ్లకుండా ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి మరియు స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఈ కొత్త బైపాస్ రోడ్లు ప్రతిపాదించారు. అంబారుపేట మరియు ఐతవరం బైపాస్. ఈ పరిధిలో మొత్తం 7.3 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్డు నిర్మిస్తారు. ఇందులో సింహభాగం అంటే 6.65 కిలోమీటర్లు పూర్తిగా కొత్త గ్రీన్ఫీల్డ్ మార్గంలో నిర్మిస్తారు. కాచవరం మరియు పల్లిపాడు బైపాస్. ఈ ప్రాంతంలో 16 కిలోమీటర్ల పొడవైన బైపాస్ రానుంది. ఇందులో 15 కిలోమీటర్లు గ్రీన్ఫీల్డ్ మార్గంలో నిర్మిస్తారు. ఈ బైపాస్లు పూర్తయితే వాహనాలు ఆయా గ్రామాలలో లేదా పట్టణాలలోకి ప్రవేశించకుండా నేరుగా హైవేపై వేగంగా ప్రయాణించే అవకాశం కలుగుతుంది. ఈ ప్రాజెక్టు కేవలం రోడ్డును వెడల్పు చేయడమే కాదు, ఇది అనేక ఆధునిక ఇంజనీరింగ్ ఫీచర్లతో ప్రయాణికులు మరియు వన్యప్రాణుల భద్రతకు పెద్దపీట వేస్తూ రూపొందించబడింది. ప్రాజెక్టులో భాగంగా మొత్తం 4 ప్రధాన ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు. ఇవి ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ఉపయోగపడతాయి. ఇక స్థానిక ట్రాఫిక్ మరియు జాతీయ రహదారి ట్రాఫిక్ వేరు చేయడానికి చిన్నవి మరియు పెద్దవి కలిపి మొత్తం 60 వాహనాల అండర్ పాస్లు నిర్మించనున్నారు. ఇది ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం. గ్రామాల నుండి, పట్టణాల నుండి వచ్చే వాహనాలు హైవేను నేరుగా దాటకుండా ఈ అండర్ పాస్ల ద్వారా సురక్షితంగా అవతలి వైపుకు వెళ్లవచ్చు అనేది ప్రమాదాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక హైవేల నిర్మాణంలో పర్యావరణ సమతౌల్యతకు మరియు వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం తప్పనిసరి.
ఈ మార్గంలో అటవీ ప్రాంతాలు మరియు వన్యప్రాణులు సంచరించే కారిడార్లను గుర్తించారు. జంతువులు రోడ్డు దాటే క్రమంలో వాహనాల కింద పడి మరణించకుండా, వాటి సహజ సంచారానికి ఆటంకం కలగకుండా ప్రత్యేకంగా 10 అండర్ పాస్లు అంటే యానిమల్ అండర్ పాస్లు నిర్మించనున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణ పట్ల NHAI తీసుకుంటున్న శ్రద్ధకు నిదర్శనం. ఈ 6 వరుసల విస్తరణ ప్రాజెక్టుకు అయ్యే మొత్తం అంచనా వ్యయం సుమారు 10,000 కోట్ల రూపాయలు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ద్వారా భరించబడుతుంది. ఈ భారీ మొత్తం ప్రాజెక్టు యొక్క విస్తృతిని, దాని ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ప్రాజెక్టులో అత్యంత సున్నితమైన మరియు సవాళ్లతో కూడుకున్న అంశం భూసేకరణ. ఈ 4 నుండి 6 వరుసల విస్తరణ కోసం, కొత్త బైపాసుల నిర్మాణం కోసం మొత్తం 182 హెక్టార్లు అంటే సుమారు 450 ఎకరాల భూమిని అదనంగా సేకరించాల్సి ఉంటుందని DPRలో గుర్తించారు. ఇందులో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్లోని గ్రీన్ఫీల్డ్ బైపాస్ల కోసం అవసరం కావచ్చు. తెలంగాణలో ఇప్పటికే ఉన్న రోడ్డును వెడల్పు చేస్తుండటంతో ఇక్కడ భూసేకరణ అవసరం తక్కువగా ఉండవచ్చు. భూసేకరణ ప్రక్రియను వేగంగా, పారదర్శకంగా మరియు రైతులకు సంతృప్తికరమైన నష్టపరిహారం అందించి పూర్తి చేయడం ప్రాజెక్టు వేగానికి కీలకం కానుంది. ఈ 6 వరుసల విస్తరణ ప్రాజెక్టు హైదరాబాద్ నగరం యొక్క తూర్పు ముఖద్వారం నుండి ప్రారంభమై విజయవాడ నగరంలోని ప్రధాన వంతెన వరకు కొనసాగుతుంది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మల్కాపూర్ సమీపం నుండి ఈ విస్తరణ ప్రారంభమవుతుంది. అక్కడ నుండి చౌట్టుప్పల్, చిట్యాల, నార్కెట్పల్లి, నకిరెక్కల్ మీదుగా సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశిస్తుంది. సూర్యాపేట, కోదాడ పట్టణాలను దాటుతుంది. అనంతరం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ప్రవేశించి కృష్ణా, ప్రస్తుతం NTR జిల్లా, నవాబుపేట, నందిగామ, కీసర, పరితాల, ముల్లపాడు, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, గొంటుప్పూడి మీదుగా విజయవాడ నగరంలో బెంజ్ సర్కిల్కు సమీపంలో ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్ వరకు ఈ 6 వరుసల రహదారి నిర్మాణం జరగనుంది. ఈ మొత్తం మార్గం 2 రాష్ట్రాలలోని కీలకమైన వాణిజ్య మరియు వ్యవసాయ కేంద్రాలను కలుపుతూ సాగుతోంది. DPRను PATSC ముందు ప్రవేశపెట్టడం మొదటి అడుగు మాత్రమే. ఇక్కడ నుండి ప్రక్రియ వేగవంతం కానీ అనేక దశల ఆమోదంతో కూడుకొని ఉంటుంది. మొదటగా PATSC కమిటీ ఈ DPRను పరిశీలిస్తుంది. వారు మొదటి ఆప్షన్ను యథాతథంగా ఆమోదించవచ్చు లేదా ఏవైనా చిన్న మార్పులు, సూచనలు చేయవచ్చు. ఒకవేళ సూచనలు చేస్తే అధికారులు ఆ మార్పులతో అలైన్మెంట్లో అవసరమైన సవరణలు చేసి తిరిగి కమిటీకి సమర్పించాల్సి ఉంటుంది. PATSC నుండి సాంకేతిక ఆమోదం లభించిన వెంటనే ఈ నివేదికను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ PPPACకి పంపుతారు. ఈ కమిటీ ప్రాజెక్టు యొక్క ఆర్థిక సాధ్యతను, నిధుల సమీకరణ నమూనాను పూర్తిగా ప్రభుత్వ నిధులతోనా లేదా BOT లేదా HAM పద్ధతిలోనా పరిశీలించి ఆమోదం తెలుపుతుంది. PPPAC ఆమోదం పొందిన తరువాత ఈ ప్రాజెక్టు తుది ఆమోదం కోసం కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ CCEA ముందుకు వెళుతుంది. ఇది అత్యున్నత స్థాయి ఆమోదం. CCEA నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే NHAI టెండర్ల ప్రక్రియకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంది. నిర్మాణ సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలుస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తవడానికి సుమారు 2 నుండి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 2026 తరువాత హైదరాబాద్ విజయవాడ రహదారి విస్తరణ పనులను క్షేత్రస్థాయిలో ప్రారంభించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. హైదరాబాద్ విజయవాడ 6 వరుసల జాతీయ రహదారి విస్తరణ కేవలం ఒక రోడ్డు ప్రాజెక్టు కాదు. ఇది 2 తెలుగు రాష్ట్రాల మధ్య అభివృద్ధికి, సౌభ్రాతృత్వానికి వేస్తున్న బలమైన పునాది. 10,000 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక ఫ్లైఓవర్లు, సురక్షితమైన అండర్ పాస్లు మరియు పర్యావరణహితమైన యానివర్ పాస్లతో రూపుదిద్దుకోబోతున్న ఈ మహారాజ మార్గం ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది వాణిజ్యాన్ని పెంచుతుంది, పారిశ్రామిక అభివృద్ధికి ఊతనిస్తుంది మరియు అన్నింటికంటే ముఖ్యంగా లక్షలాది ప్రయాణికులకు సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. DPR ఆమోదంతో మొదలైన ఈ ప్రక్రియ రాబోయే సంవత్సరాలలో కార్యరూపం దాల్చి 2 నగరాలను మరింత దగ్గర చేస్తుందనే అంశంలో సందేహం లేదు.